బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శీతాకాలం కదా, ఏదైనా ఘాటైన పదార్థాలు తీసుకుంటే కొంచెం జలుబు చేయకుండా ఉంటుంది. కాస్త అంటే చలిమ తాలూకు ఎఫెక్ట్ నుంచి కొంత తప్పించుకుంటాం అనుకుంటాం. అయితే అల్లం ఎక్కువగా తీసుకోవాలంటారు. సొంఠి పొడి వేసుకుంటాం. సొంఠి పొడి వీడియో మన దాంట్లో ఉంది, చెక్ చేయండి, కనిపిస్తుంది. సొంఠి వాడుకోవచ్చు. అల్లంతో పెరుగు పచ్చళ్ళు అవి చేసుకుంటాము. అయితే పిల్లలు తినడానికి కూడా వీలుగా అప్పుడప్పుడు మనమే కొంచెం గొంతులో బాగుండకపోయినా, నాలుక హితవు లేకపోయినా కూడా నోట్లో వేసుకోవడానికి వీలుగా అల్లం మురబ్బా చేసుకునేవాళ్ళం. పాత రోజుల్లో నుండి పంచదారతోటే అల్లం మురబ్బా తెలుసు నాకు. తెల్లగా ఉండేది, పలచగా చిట్చిట్టి అంత ముక్కలుగా ఉండేవి. నోట్లో వేసుకుంటే ఏదో కారం కారంగా ఘాటుగా చాలాసేపు అంటే దాంతో తినేసిన తర్వాత గొంతు బాగా తెరిపించినట్టు, మబ్బు తీసేసినట్టు అలాంటి భావాలతో ఉండేది. క్రమంగా ఏంటంటే పంచదార అంత హెల్దీ కాదని బెల్లంతో నేను ఒకసారి ట్రై చేస్తే అబ్బో అది ఆరక చాలా సతాయించేసింది. తర్వాత కాలంలో ఏం చేస్తామంటే బెల్లము పంచదార రెండూ కలిపి చేసుకోవచ్చు. అల్లము ఒకవేళ ఇప్పుడు మనం ఇలా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెడితే ఒక రకంగా బూజుగా అవుతుందండి. అందుకని ఏం చేసామంటే మట్టిలో పెట్టాను నేను. మట్టిలో పెడితే కొన్నాళ్ళకి మొక్కలు కూడా వచ్చినాయి. ఏదో చూడడానికి సరదాగా వెల్లుల్లిపాయ మొక్కలు, అల్లం మొక్కలు బాగుంటుంది. అది విచిత్రంగా కోకోపీట్లో పెట్టాను. బాగా ఇంత అల్లం వచ్చిందనమాట. ఆ ఫ్రెష్ అల్లంతో చేస్తే అల్లం మురబ్బా వచ్చిందండి. ఎంత బాగుందో. ఇప్పుడు ఏడాది రెండేళ్ళుగా ఏంటో కొంచెం పురుగు పడుతోంది ఆ మట్టిలో. అందుకని కొంచెం ముందు వెనక ఆడుతున్నాడు. అది చేయడానికి భయంగా ఉంది. కానీ అసలు ఆ ఫ్రెష్ అల్లము అంటే మనకి ఏసెలు రానిది, అంటే ముదురు కానిది లేత అల్లంతో చేస్తే ఎంత స్మూత్గా ఎంత బాగుంటుందో. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఎవరి దగ్గరైనా ఫ్రెష్ అల్లం ఉంటే చూడండి. మరీ ముదురు టెంక ఇంతలావు ఊరిపోయింది కాకుండా కొంచెం పీచులు తక్కువగా ఉన్న అల్లాన్ని తీసుకోండి. అల్లం శుభ్రంగా కడిగేసి చెక్కు తీసి, కొంచెం తడిగా ఉన్నా ఏం పర్వాలేదు, మనం ఉడికిస్తాం కదా, చిన్న ముక్కలు చేసి గ్రైండ్ చేసేయండి. మెత్తగా పేస్ట్ చేసేద్దాం అల్లం ముద్ద. ఈ ముద్ద ఎంత ఉందో దీనికి 4 తీపి కావాలి మనకి. ఇందులో ఘాటు ఉంటుంది కదా, కారము ఘాటు ఉంటాయి. దాన్ని సబ్సైడ్ చేయడం కోసం ఒక 2 కప్పులు పంచదార, 2 కప్పులు బెల్లము వేసుకోవచ్చు. తొందరగానే అయిపోతుంది. కానీ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఈజీగా ఉంటుందండి. అన్నాళ్ళేం ఉంచాం, ఊరికే మాటకి చెప్తాం, కానీ ఓ నెల రోజుల లోపలే అయిపోతుంది. తోచనప్పుడల్లా ఓ ముక్క నోట్లో వేసుకుంటాం. వేడి చేస్తుంది కదా, జనరల్గా అల్లం వేడి చేస్తుంది. కానీ ఇందులో ఉండే పంచదార బెల్లము వల్ల వేడి చేసే లక్షణం కొంచెం తక్కువగానే ఉంటుందండి. చిన్నపిల్లలకు కూడా చిన్న ముక్క బుగ్గను పెట్టుకోవడానికి ఇవ్వచ్చు. అలవాటు చేస్తే ఏంటంటే మనం ఇలా కషాయాలు గిషాయాలు ఈజీగా పోసేయచ్చు. ఏదైనా ఒక వెడల్పాటి మందపాటి పాత్ర పెట్టుకోండి. బెల్లము పంచదార కొంచెం కరిగాక అప్పుడు అల్లం వేసుకోవచ్చు. ఆ కప్పుకి ఇప్పుడు మన ఏ కప్పుతో మన దగ్గర అల్లం ముద్ద ఉందో అంత, దానికి 2 బెల్లం అన్నమాట, 2 పంచదార. ఏం చేసుకోవాలంటే ఇందులో కాసిని అంటే ఒక పావు గ్లాసు నీళ్లు, పావు కప్పు నీళ్ళు పోస్తే సరిపోతుంది పాకం రావడానికి. స్టవ్ కొంచెం హైలో పెట్టి చకచకా కదిపేయండి. మామూలుగా బెల్లం మీద మనకు అనుమానం ఉందనుకోండి, దీంట్లో ఏమైనా గసి ఉందని అనుమానం వస్తే మాత్రం ముందు బెల్లం కరిగించి తర్వాత పంచదార పోసుకోవచ్చండి. బెల్లం బాగుంది అందుకని వేసేస్తున్నా. ఓసారి కరగబెట్టి వడపోసుకుని ఆ తర్వాత పంచదార అది కలిపి పెట్టుకోండి. కొంచెం ఓపికతోటి చేయాలి ఆ పని, లేకపోతే కసకసలాడుతూ ఉంటుంది మట్టి కనుక ఉంటే. దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి. ఓ చిటికెడు ఉప్పేస్తాము. జస్ట్ అల్లంలో ఉన్న క్షార గుణం అదేదో ఒక రకంగా ఉంటుంది కదా, ఒక రకమైన వెర్రి ఘాటు, దాన్ని కొంచెం తగ్గించడానికి కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఏలక పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా చాయిస్ అయితే కాదండి, నాకు అల్లం వాసనే ఇష్టము. పంచదార బెల్లము దాదాపుగా కరిగిపోయినాయండి. కాస్త ముట్టుకుంటే ఓ 2 తీగల పాకం అలా వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు ఈ అల్లం ముద్దని ఇందులో వేసేద్దాము. ముందు కూడా వేసుకుని పెట్టుకోవచ్చండి, ఇదంతా చిట్టలాడి విసిగిస్తుంది. అందుకని మనం చివరికి వేసుకుంటున్నాం అన్నమాట. అల్లాన్ని ఇందులో కలిపేయండి. ఈ తడి తగిలేసరికి పాకం మళ్ళీ పలచబడిపోతుంది, మళ్ళీ బిగవడానికి కొంత టైం తీసుకుంటుంది. మళ్ళీ పాకం రానివ్వాలి. ఇది ఎలా అంటే ఇంచుమించుగా మనం మైసూర్ పాకాలు వాటికి ఎట్లా వస్తాయి, గిన్నెకి అంటుకోకుండా దగ్గరకు వస్తుంది. అలాంటప్పుడు దించేసుకోవచ్చు. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇది పాకం వచ్చే లోపల ఒక పళ్ళానికి కొంచెం నెయ్యి రాసి పెట్టుకుందాం. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు అండి. ఇలా గట్టు మీదే బటర్ పేపర్ వేసేసి, కిచెన్ గట్టు మీద, ఇలా వుడెన్ గట్లు కాదండి, మామూలు నేల మీద అయితే కిచెన్ గట్టు మీద బటర్ పేపర్ వేయటం, దానికి చక్కగా నెయ్యి రాసేయటం, దాని మీద వేసేసుకోవచ్చు.
మేము బటర్ పేపర్ చేయట్లేదు, ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుందాం. ఈ అల్లంలో ఉన్న తడి ఎగరాలి, తర్వాత పాకంలో మనం పోసిన తడి ఎగిరేదాకా కొంచెం టైం పడుతుంది. మధ్య మధ్యలో అకేషనల్గా కదుపుతూ దీన్ని పాకం రానివ్వండి. విస్తారంగా పాకం వస్తే కానీ ఇది మనకి ముక్కలు రావు కదా. దాదాపుగా దగ్గరకు వచ్చేసిందండి. ఇట్లా మనం సిమ్లో ఉన్నా కూడా నురుగొస్తుంది అంటే పాకం వచ్చేసేందుకు సిద్ధపడుతుంది అనమాట. ఇదేంటంటే మనం పంచదార వేసాం కదా, కాబట్టి బిగిసిపోతుంది. దగ్గరకు వచ్చిందో లేదో చూద్దాము. ఇది చూడండి, పాకం ఒకసారి తడిచేయి చేసుకుని చూస్తే ఇంకా కొంచెం రావాలి. చూడండి, ఇట్లా ఇలా అలా అంటుతోంది. అంటితే ఇంకా ఆరదు, ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఇంకొక నిమిషం ఉంచితే సరిపోతుంది. ఇగో రన్నీగా ఉంది కదా, రన్ అవ్వకూడదు, బాగానే వస్తుంది తిత్తిగా. దీనికంటే గట్టి పాకం వచ్చాక తీయాలి. పొట్టి షుగర్ వేస్తే ఇంకా స్పీడ్గా వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి, అది కూడా కొంచెం చేసి. ఈ బెల్లం వేసేసరికల్లా ఒక రవ కాస్త స్లోగా అవుతుందన్నమాట. మనం ఇది కదిపినప్పుడు మనకి అడుగున ఉన్న పాత్ర కనపడాలి. కనపడితే పాకం దగ్గరకు వచ్చేసినట్టు. ఇది పిల్లలు కూడా చేసేయగలరు, ఫస్ట్ టైమే వచ్చేస్తుంది ఇలాంటిది భావించద్దండి. కొంచెం ట్రై చేయాలి. 1-2 టైమ్స్కి మనకి ఇందులో ఉన్న మెలకువ పట్టుబడుతుంది. మొత్తం ఆల్ టుగెదర్ అంతా పూర్తిగా నురుగులాగా కనపడుతున్నప్పుడు దీన్ని మనం పళ్ళెంలో పోసేద్దాం. పళ్ళానికి కొంచెం నెయ్యి రాసి పెట్టాను. పళ్ళెంలో పోసేసాం కదా. మీకు మందంగా కావాలంటే కొంచెం చిన్న ప్లేట్లో బాగా ఎక్కువ మందం వచ్చేలాగా పోసుకోవచ్చు. నేను పెద్ద పళ్ళెంలో పోసాను పల్చగా రావడం కోసం. ఇగో ఇప్పుడు చూడండి, హార్టే మూవ్ అవటల్లా, చిన్న మూమెంట్. ఇంకొక నిమిషం ఆగి దీంట్లో కత్తి ఘాట్లు పెట్టేస్తే చల్లారిపోయాక మనం ఎట్లా ఘాట్లు పెట్టామో అలా ఊడొచ్చేస్తుంది. ఇంకో 1 మినిట్ ఆగాలి. ఇది కొంచెం సెటిల్ అయ్యాక అప్పుడు ఇందులో కత్తి పెట్టి మనం ముక్కలు కోసి పెట్టేసుకోవాలి. కావాల్సిన షేప్లో ముక్కలు కోసేసుకోవటము, తర్వాత ముక్కలు విరిచి పెట్టుకుంటే సంవత్సరం పాటు అవలీలగా నిలవ ఉంటాయండి. మనం ఇలా 1/2 కిలోలు అవి చేస్తే ఏడాది ఏముండదు. ఊరికే ఒట్టి మాటలే ఇవన్నీ. ఓ 3-4 రోజుల్లో తినేస్తాం. బాగుంటుంది టేస్టీగా. ఒక ముక్క తిని చూద్దామా? చాలా బాగుందండి, ఘాటుగా. ట్రై చేసి చూడండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి చెప్పేదే లేదు. కొత్తగా చేసేవాళ్ళు, చిన్నపిల్లలు ఉంటే ఈ బిక్స్ బిళ్ళలు అలాంటివి బుగ్గను పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఘాటుగా ఉండేవి తింటారు కదా, మింటువి, అవి వాటిలాగానే ఇవి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. పిల్లలకి వీటిని ఇస్తే ఏంటంటే నోరు బాగుపడుతుంది, నాలుగుకి మంచిది, కంఠానికి మంచిది, పొట్టకి కూడా, లివర్కి కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. హోమ్ మేడ్ కాబట్టి ఏదో జబ్బు చేస్తుంది అనుకోకండి, ఏమవ్వదు. కొంచెం వేడి మాత్రం చేస్తుంది. ఎక్కువ తినివ్వద్దు, మీరు కూడా ఎక్కువ తినిపోకండి. అప్పుడప్పుడు వేసుకోవాలి.